పరిశుద్ధుడా, ప్రేమామూర్తి, స్తోత్రాలు నాయన. జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మీకే ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు చెల్లుగాక. మహోన్నతుడా, ఈరోజు కార్యక్రమాన్ని దీవించుటకై ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి స్వామి, మా మధ్యకు వచ్చి ప్రభు బిడ్డలను దర్శించండి, బలపరచండి, శక్తివంతం చేయండి, భద్రతనివ్వండి, ఆరోగ్యమునివ్వండి, సమాధానమునివ్వండి, శాంతినివ్వండి. సమస్త దీవెనలు బిడ్డలకు దయచేయమని కోరుతున్నాం ప్రభు. దేవా ప్రభు, ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా బిడ్డలు ప్రభు వీక్షిస్తూ ఉండగా మీ దీవెన అనుగ్రహించండి. మీ ఆత్మ పూర్ణత దయచేయమని కోరుతున్నాం ప్రభు. వినే చెవిని, గ్రహించే మనస్సును అనుగ్రహించమని కోరుతున్నాం. మీ కృపా కటాక్ష కరుణలు దీవెనలు వారి కుటుంబాలకు అందింపజేసి ప్రతి ఒక్క సభ్యుని పేరు వరుసను దీవించి మీ ఆత్మ దర్శనమిచ్చి ప్రభు మార్పును కలుగజేసి మీలో సంతోషించడంలో సహాయం చేయమని కోరుతూ ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన సృష్టికర్త, మన ఆదరణకర్త, మన రక్షణకర్త, మన పోషణకర్త అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క పునరుద్ధాన దినమున మీరు కుటుంబ సమేతంగా చేరి దేవుని యొక్క దీవెనలు పొందటానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నాము. ఈ యొక్క సమయంలో కొన్ని పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. మొదటిగా, పూజార్హుడా, పూజనీయుడా, పూజింతుము పునరుద్ధానుడా, స్తుతులకు పాత్రుడవు, సింహాసనాసీనుడా, స్తుతులందుకో సియోను వాసి అనే ఒక పాటను పాడుకుందాం. మన యొక్క పాటల పుస్తకం నుంచి 9వ పాటను పాడుకుందాం. 9వ పాటను పాడుకుందాం. పూజారుడా, పూజనీయుడా, పూజింతుము పునరుద్ధానుడా. పూజారుడా, పూజనీయుడా, పూజింతుము పునరుద్ధానుడా. స్తుతులకు పాత్రుడవు, సింహాసనాసీనుడ, స్తుతులందుకో సియోను వాసి. స్తుతులకు పాత్రుడవు, సింహాసనాసీనుడ, స్తుతులందుకో సియోను వాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పూజారుడా, పూజనీయుడా, పూజింతుము పునరుద్ధానుడా. మహోన్నతుడా, మహిమాధికారి, మృత్యుంజయుడా, మా రక్షకా. మహోన్నతుడా, మహిమాధికారి, మృత్యుంజయుడా, మా రక్షకా. కీర్తింతుము, కొనియాడెదము, కీర్తనీయుడా మా యేసు రాజా. కీర్తింతుము, కొనియాడెదము, కీర్తనీయుడా మా యేసు రాజా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పూజారుడా, పూజనీయుడా, పూజింతుము పునరుద్ధానుడా.
పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరలోకపు తండ్రి మా యజమాని పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరలోకపు తండ్రి మా యజమాని పాడెదము పొగడెదము ప్రస్తుతింతుము మా క్రీస్తునాథా పాడెదము పొగడెదము ప్రస్తుతింతుము మా క్రీస్తునాథా హల్లెలూయా 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 పూజారుడా పూజనీయుడా పూజింతుము పునర్దానుడా సర్వోన్నతుడా సర్వాధికారి సత్యస్వరూపీ మా సర్వేశ్వరా సర్వోన్నతుడా సర్వాధికారి సత్యస్వరూపీ మా సర్వేశ్వరా స్తోత్రింతుము సన్నుతింతుము సమర్పింతుము మా సర్వస్వము స్తోత్రింతుము సన్నుతింతుము సమర్పింతుము మా సర్వస్వము హల్లెలూయా 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 పూజారుడా పూజనీయుడా పూజింతుము పునర్దానుడా స్తుతులకు పాత్రుడవు సింహాసనాసీనుడ స్తుతులందుకో సియోను వాసి స్తుతులకు పాత్రుడవు సింహాసనాసీనుడ స్తుతులందుకో సియోను వాసి హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక శిల్పి తన చేత్తో శిలను ఏ విధంగా చెక్కుతాడో మనం కూడా మన యొక్క జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆయన మనల్ని ఆయన వలె మౌల్డ్ చేయడానికి ఆయన ఇష్టపడతాడు. గనుక ఈ యొక్క సమయంలో మనందరము నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము అని చెప్పి ఈ యొక్క పాట ద్వారా దేవుణ్ణి మనం అడుగుదాం. ఈ యొక్క పాట మన పాటల పుస్తకంలో 46వ పాట. 46వ పాటను పాడుకుందాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు దేవా అని చెప్పి ఈ యొక్క సమయంలో ఈ యొక్క పాటను పాడుకుందాం. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము.
పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారలోయలోనా సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భువిలో రాజు నీవే, నీ హృదిలో శాంతి నీవే. కృమ్మరించుమో నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్. కృమ్మరించుమో నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. మనకు ప్రాణమిచ్చిన దేవుణ్ణి, మన ప్రాణం ఉన్నంత వరకు, మనం మట్టిలో చేరే వరకు ఆయన్ను మాత్రమే ప్రేమించాలి, ఆయన్ను మాత్రమే పూజించాలి, ఆయన్ను మాత్రమే సేవించాలి, ఆ దేవాతి దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. గనుక ఏక సమయంలో ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు నిన్నే ప్రేమిస్తాను, నిన్నే ఆరాధిస్తానయ్యా, నిన్నే సేవిస్తాను ప్రభువా అని ఈ యొక్క పాట ద్వారా దేవునికి మనం చెప్దాం.
ఈ యొక్క పాట మన యొక్క పాటల పుస్తకం నుంచి 122వ పాటను పాడుకుందాం. 122వ పాటను పాడుకుందాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా 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 ప్రేమించేదా. ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ఆరాధించెదా యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెదా యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెదా 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 ఆరాధించేదా ఆరాధించేదా. ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా 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 ప్రార్థించేదా. నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా.
సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. దేవుని యొక్క వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగై ఉన్నది. ఆ వాక్యం మనల్ని బ్రతికింపజేస్తుంది, మన బాధల్లో మనకు నెమ్మదినిస్తుంది. కనుక ఏక సమయంలో నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా అనేక పాటను పాడుకుందాం. మన యొక్క పాటల పుస్తకం నుంచి 77వ పాటను పాడుకుందాం. 77వ పాటను పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిగంధకములను అపవాది వేయుచున్న అగ్నిగంధకములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. మెల్లిమి బంగారు కన్న మిన్నయైనది, మెల్లిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రేమలను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రేమైన నీతో ఉందని. నా ప్రియ యేసయ్యా ఆశతో ఉన్నాయా. నా ప్రియ యేసయ్యా ఆశతో ఉన్నాయా. ఆనందము సంతోషం నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమే నాయనా. ఆనందము సంతోషం నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమే నాయనా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రేమలను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రేమైన నీతో ఉందని.
ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రేమలను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని ఎంతగానో వేచి ఉంటే ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవెందిలో నీవే నా మనసులోన నీవే ఎంతగానో వేచి ఉంటే ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవెందిలో నీవే నా మనసులోన నీవే నా ప్రియ యేసయ్యా ఆశతో ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రేమలను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రేమలను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నాయా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నాయా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ఆహా ఆహా మనమందరం లేచి నించున్నట్లయితే దేవుని వాక్యం చదువుకుందాం. మనమందరం లేచి నించున్నట్లయితే దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనలు 23. యెహోవా నా కాపరి,
నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకరపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందు. నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమంలే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. కీర్తనలు 24. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వల్ల ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్వం నందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారందరూ అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధసుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యము అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడు ఈ యొక్క వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రతి ఆదివారం సాయంత్రం సండే స్కూల్ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా వీక్షించవలసిందిగా కోరుచున్నాను. ఈ యొక్క సమయంలో ఆ యొక్క ప్రోమోని చూద్దాం. Hi children, eat a lot. I am at it on. Are you ready to watch Sunday school? హాయ్ చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్. పిల్లలు, నేను మీ హర్షకని. టీవీలో ప్రేమ చిన్నబోయింది, సినిమాలో ప్రేమ తెల్లబోయింది. టీవీలో ప్రేమ చిన్నబోయింది, సినిమాలో ప్రేమ తెల్లబోయింది. కలువరిలో ప్రేమ వెలిగిపోయింది, కలువరిలో ప్రేమ వెలిగిపోయింది. దాని ముందు లోక ప్రేమ వెలిసిపోయింది, దాని ముందు లోక ప్రేమ వెలిసిపోయింది. இல்ல ஆண்ட்ராய்ட் போன் இல்ல, நான் எனக்கு டென்ஷனே இல்ல. அதுல கேம் இல்ல, நானும் எனக்கு டென்ஷனே இல்ல. இசு எனக்குள்ள தான், so I டென்ஷனே இல்ல. இதை சேர்ந்து சொல்வோம் நாம் இயேசுவின் பிள்ளை. చెట్టు అంటుంది, నేను పెద్దయిన తర్వాత నా యొక్క చెట్టుతో ఏం చేయాలనుకుంటున్నా అంటే ఓ పెద్ద కాస్ట్లీ మంచం తయారు అవ్వాలి అని అనుకుంటున్నాను నేను అని చెప్తుంది. నమ్మావా, నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. పిల్లలు, ఈ వారం యాక్టివిటీ చూద్దాం. మనమందరము ట్రీస్ గురించి నేర్చుకున్నాం కదా ఇవాళ. సో మీరేం చేయాలంటే ఒక ట్రీని మీరు నీ ఫేస్కి మాస్క్ కట్టుకోవచ్చు. అవును, అందరూ మాస్క్ కట్టుకొని తిరుగుతుంటే నువ్వేంటి మాస్క్ లేకుండా వచ్చి? మన ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ అవసరం లేదు మనకి. ఏమైనా బయటికి వెళ్తున్నప్పుడు, మరి తెలియని వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు మాస్క్ కట్టుకోవాలి. నీకేం తెలియదు. ఇంట్లో ఉన్నా మనం ఎక్కడ ఉన్నా ఎవరితో మాట్లాడినప్పుడు మాస్క్ కట్టుకొని మాట్లాడాలి. అందరూ మాస్క్ కట్టుకుని తిరుగుతుంటే నువ్వు మాస్క్ లేకుండా వచ్చేంటి ఇక్కడ? నేను వేర్లే, కానీ ఈరోజు చూసావు పిల్లలు ఎట్లా ఉన్నారు అందరూ. దైవజనులు వచ్చి వర్తమానాన్ని అందిస్తుండగా దేవుని యొక్క వాక్కు కోసం మనందరం ఎదురు చూద్దాం. ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కనుక అందరము ఆశతో ఆయన యొక్క మాట కోసం ఎదురు చూద్దాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. గతించిన వారము ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానించి అనేకమైన ఆత్మీయ విషయాలు తెలుసుకొని ఉన్నాము. మరి ఈ వారము యెహోషువ గ్రంథాన్ని ధ్యానించుదాం. యెహోషువ గ్రంథాన్ని ఎందుకు ధ్యానించాలి అంటే,
ఇశ్రాయేల్ అందరిలో యెహోషువ, కాలేబు ఇద్దరు శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించు దేశము అనగా కానాను చేరుకున్నారు. మన ఆత్మీయ యాత్రలో కూడా మనము కూడా ఐగుప్తు అనే లోకం నుంచి కానాను అనే పరలోక రాజ్యానికి చేరాలి. అయితే ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా జీవిస్తే పరమ కానానైన పరలోక రాజ్యము చేరుకుంటామో వాళ్ళ యెహోషువ యొక్క గ్రంథాన్ని ధ్యానించి పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఇశ్రాయేల్ అందరూ ఎందుకు ప్రవేశించలేదు? మరి నూను కుమారుడైన యెహోషువ అలాగే యెఫున్నె కుమారుడైన కాలేబు ఇద్దరు మాత్రమే ఎందుకు ప్రవేశించారు అనేది ఈరోజు తెలుసుకుందాం. ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. అయితే పైనుంచి ఒక 100 రూపీస్ నోటు కిందకి వేశారు. వేసినప్పుడు ఆ వ్యక్తి అటు ఇటు చూసి ఆ 100 రూపీస్ నోట్ని జేబులో పెట్టుకొని తిరిగి వెళ్ళి తన పనిని ప్రారంభించాడు, పని చేసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత మరి 2000 రూపీస్ నోట్ని పైనుంచి కిందకి వేశారు. వేసినప్పుడు ఈ పని చేస్తున్నవాడు అటు ఇటు మరలా చూశాడు, ఎవరు లేరనుకున్నాడు. ఆ తర్వాత ఆ నోటుని తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. ఆ విధంగా తన పని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మూడవసారి ఏం జరిగిందంటే పైనుంచి ఒక బలమైన రాయి వేశారు. ఆ రాయి వచ్చి అతని తలకు తగిలింది. వెంటనే పైన చూశాడు. పైన చూస్తే వాళ్ళ ఓనర్ ఉన్నాడు. ఉండేసరికి గట్టిగా తిడుతూ ఉన్నాడు. నీకేం పని లేదా, ఎందుకు రాయి వేసావని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ఓనర్ చెప్తున్నాడు, అరే ముందు నేను వేసిన 100 రూపాయల నోటు వేశాను, 2000 రూపాయల నోటు వేశాను. ఆ 2 నోట్లు వేసినప్పుడు నువ్వేం చేసావంటే పైన చూడకుండా అటు ఇటు మనుషుల చూసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోయావు. నీతో నాకు పని ఉంది, ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుండడం వల్ల ఆ సౌండ్ వల్ల నేను ఎలా పిలవాలో తెలియక ఆ నోట్లు వేసి పిలిచాను. నోట్లు వేసినప్పుడు నువ్వు పైన చూడకుండా అటు ఇటు చూసావు, హ్యాపీగా జేబులో పెట్టుకున్నావు, పని చేస్తూ ఉన్నావు. ఎప్పుడైతే రాయి వేసావో అప్పుడు మాత్రమే ఆ రాయి తగిలిందో అప్పుడు మాత్రమే నువ్వు పైకి చూసావు. పైకి రా, పని ఉంది అని చెప్పాడు. సేమ్ ఆ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏ వ్యక్తి ఉన్నాడో అదేవిధంగా ఇశ్రాయేళ్ల జీవితం కూడా అంతే ఉంది. ఇశ్రాయేళ్ళు కూడా మన్నా వచ్చినప్పుడు నిర్గమాకాండం 16వ అధ్యాయంలో మన్నా కురిపించబడింది. ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎటువంటి థ్యాంక్స్ గివింగ్ లేదు. ఆ తర్వాత 17వ అధ్యాయంలో పూర్తిగా రాయి పడింది. అంటే నీళ్ళు లేక బాధపడుతూ ఉన్నారు. చూడండి ఒకసారి నిర్గమాకాండము 17వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలని మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిత్రవంటి. చూసారా, ఎప్పుడైతే దేవుడు శ్రేష్టమైన కార్యాలు చేస్తూ ఉన్నాడో, శ్రేష్టమైన ఆహారం ఇస్తూ ఉన్నాడో, అలాంటి సమయాల్లో దేవుడు గుర్తురాల పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు, తమ పనిపాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు నిర్లక్ష్యం చేశారో, దేవుడు పైనుంచి రాయి పడిస్తే అప్పుడు మోషేని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనంలో వాళ్ళకి మన్నా తిని బోరు కొట్టిద్ది, ఇంకా మన్నా వల్ల కాదు, మాకు చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ మాకు కావాలని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు, మోషేని విసిగిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనంలో వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవి. చూసారా, మన్నా దేవుడు పంపిస్తే శ్రేష్టమైన ఆహారము, అది తినేసి అది బోరు కొట్టి మాకు మాంసం కావాలని ఏడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళ గురించి వ్రాయబడిన వాక్యం చదువుదాం. అదే అధ్యాయము 20వ వచనంలో, 1 నెల దినము వరకు అనగా అది మీ నాసికా రంధ్రంలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని తిందురు. ఎలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి
ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకుంటే చూసారా, దేవుని నిర్లక్ష్యం చేశారని స్పష్టంగా బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే శ్రేష్టమైన వాటిని పొందుకుంటున్నారో అలాంటి సమయాల్లో దేవుని నిర్లక్ష్యం చేశారు, దేవుని పక్కన పెట్టారు. ఎప్పుడైతే సమస్య వచ్చి మీద పడుతుందో అప్పుడు దేవుని దూషిస్తూ ఉన్నారు. దేవుడు ఏం చేశాడు మాకు, అయ్యా ఇక్కడికి ఎందుకు తెచ్చావు మమ్మల్ని, అరణ్యంలో ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తెచ్చి చంపడానికి తెచ్చావా అని చెప్పేసి మోషేకు వ్యతిరేకంగా అలాగే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా సంఖ్యాకాండము 14వ అధ్యాయము 26 నుంచి చదువుకుందాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చాను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. నువ్వు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మెడల చేసేదను, మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. చూసారా ఏ విధంగా వాళ్ళ జీవితాలు ముగించబడినాయో. శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించు దేశము కానానికి చేరకుండా అరణ్యంలోనే అందరూ రాలిపోయారు. ఎలాంటి మనస్తత్వమో చూడండి. ఈరోజు వాక్యం వింటున్న నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నావా? లేకపోతే ఇశ్రాయేలులాగా వచ్చినట్లు జేబులో వేసుకుంటున్నావా? ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ముందు మనకి కృతజ్ఞత ప్రార్థన చేయాలి మనమంతా, ఆ తర్వాత కృతజ్ఞత చెల్లించాలి. లేకపోతే మన ఆత్మీయ యాత్ర మధ్యలోనే ముగించబడుతుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి, ముందు మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి కృతజ్ఞత ప్రార్థన చేయండి. ఎప్పుడైతే దేవుడు అనుగ్రహింపచేశాడో ఆ తర్వాత కృతజ్ఞత చెల్లించండి. అప్పుడు మాత్రమే మన ఆత్మీయ యాత్ర మధ్యలో ఆగిపోకుండా సాగిపోయేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపిస్తూ ఉంటాడు. అందుకే అందరం కలిసి పాట పాడుకుందాం. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృపను పొందెదాము, కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృపను పొందెదాము. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. వాళ్ళంతా అరణ్యంలో రాలిపోతే యెహోషువ కాలేబులు ఇద్దరు మాత్రమే శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించు దేశానికి కానానులోకి ప్రవేశించారు. రండి, అందుకనే యెహోషువ గ్రంథాన్ని ధ్యానించుదాం. మనము కూడా మన ఆత్మీయ యాత్రను ప్రారంభించిన మన ఆత్మీయ యాత్ర కానానుకు చేరుకోవాలి అంటే పరలోక రాజ్యానికి చేరుకోవాలి. అలా కాకుండా నరకానికి వెళ్తే మన ఆత్మీయ యాత్రకు ఎటువంటి అర్థం లేదు, ఉపయోగం లేదు. అయితే యెహోషువది ఒక సక్సెస్ఫుల్ జర్నీ, విజయవంతమైన ప్రయాణముగా మనం గమనించవచ్చు. అదేవిధంగా మన ఆత్మీయ ప్రయాణం కూడా విజయవంతంగా మారాలి. విజయవంతమైన నాయకుడు అలాగే విజయవంతమైన దేవుని సేవకుడు యెహోషువ. మనము దేవుని ఏర్పాటులో ఉన్నాము, దేవుని సేవ చేస్తున్నాము. అప్పుడు దేవుడిచ్చే ప్రతి వాగ్దానాన్ని పట్టుకొని దేవుని ఆజ్ఞానుసారంగా నడిచినప్పుడు డెఫినెట్గా మన ఆత్మీయ యాత్ర ఆగిపోకుండా సాగిపోతూ ఉంటుంది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. చూసారా, నీ ఆత్మీయ యాత్రలో ఎంతమంది మనుషులు వ్యతిరేకంగా వచ్చినా, ఎటువంటి పరిస్థితులు మారినా నువ్వు ఏమాత్రమో భయపడబాకు, బాధపడబాకు. ఎందుకంటే ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేడు, ఏ పరిస్థితి కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే అక్కడ నీకు దేవుడు తోడై ఉన్నాడు. కనుక
నేను మోషేకు తోడైండున్నట్లు నీకును తోడైందును. ఎప్పుడైతే మన ఆత్మీయ యాత్రలో దేవుడు మన తోడుగా ఉంటాడో, మన ఆత్మీయ యాత్రను ఆపివేయడానికి ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురొచ్చిన, భయంకరంగా మనుషులు వ్యతిరేకంగా లేచిన, భయంకరమైన పరిస్థితులు మనల్ని అల్లకొల్లం చేసిన మన ఆత్మీయ యాత్రని ఏమాత్రం ఆగిపోకుండా సాగిపోయేటట్లు దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాము, దేవుణ్ణి ఆశ్రయించాం కాబట్టి ఏ నరుడు కూడా మనల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే దేవుడు మన పక్షాన యుద్ధము చేస్తున్నాడు. కనుక నీ ఆత్మీయ యాత్రలో మనుషుల ప్రభావం కానీ పరిస్థితుల ప్రభావం కానీ పని చేయకుండా చూసుకునే బాధ్యత నీ మీద ఉంది. కొంతమంది మనుషులు మారినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు భక్తి జీవితానికి దూరమైపోతారు, ప్రార్థనా జీవితానికి దూరమైపోయి తమ ఆత్మీయ యాత్రని మధ్యలోనే ఆపివేస్తూ ఉంటారు. కనుక ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, మనుషులు కుటుంబంలో కానీ ఇరుగు పొరుగు కానీ ఏ విధంగా మనుషులు మారినప్పుడు కూడా వాళ్ళు ఏమీ చేయలేరు. కనుక నువ్వు భయపడకుండా, బాధపడకుండా నీకున్న విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకొని నీ ఆత్మీయ యాత్రని కొనసాగించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందుకే ఈ పాట పాడుకుందాం అందరం. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించి నాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించి నాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, ప్రభువా నే నిన్ను నమ్మి. అలాగే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. విడిచిపెడితే నువ్వు విడిచిపెట్టాల్సిందే, కానీ ఆయన ఏమాత్రము కూడా నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయడు. ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నప్పుడు కూడా ఎప్పుడైతే తనకి ప్రార్థన చేసి విడవడు, ఎడబాడు. కనుక ఆయన ఎప్పుడు నీ చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తూ ఉంటాడు. కనుక ఒకవేళ విడిచిపెడితే మనమే విడిచిపెట్టాలి. కనుక ఆయన విడువని దేవుడు. కనుక ఆ విడువని ఎడబాయిని దేవుడు అని తెలుసుకొని మనం ప్రతి నిమిషము మన ఆత్మీయ యాత్రలో ఆయన ఆనుకొని, ఆయన అంటుపెట్టుకొని మన జీవితాన్ని జీవించినప్పుడు డెఫినెట్గా పరిశుద్ధాత్మని గొప్ప కార్యాన్ని మన జీవితంలో మనం చూస్తాం. మన ఆత్మీయ యాత్ర ముందుకు కొనసాగించబడుతుంది. అందుకే ఈ పాట పాడుకుందాం. నిన్ను విడువను ఎడబాయను అని పలికిన ప్రియ ప్రభువా, నిన్ను విడువను ఎడబాయను అని పలికిన ప్రియ ప్రభువా, నన్ను రక్షించి కాపాడినా నా ప్రభువా స్తోత్రము, నన్ను రక్షించి కాపాడినా నా ప్రభువా స్తోత్రము, నిన్ను విడువను ఎడబాయను అని పలికిన ప్రియ ప్రభు. అందరం ఉద్యోగంగా పాడదాం. నిన్ను విడువను ఎడబాయను అని పలికిన ప్రియ ప్రభువా, నన్ను రక్షించి కాపాడినా నా ప్రభువా స్తోత్రము, నన్ను రక్షించి కాపాడినా నా ప్రభువా స్తోత్రము. అలాగే 6వ వచనంలో నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. చూసారా, ఆత్మీయ యాత్ర, మన ఆత్మీయ యాత్ర ఐగుప్తు నుంచి కానానికి, అంటే ఈ లోకం నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆత్మ సంబంధంగా చాలా ధైర్యంగా ఉండాలి.
ఎటువంటి పరిస్థితి వచ్చినా భయపడకూడదు. ఎందుకంటే చాలామంది చిన్న చిన్న వాటికే భయపడుతూ ఉంటారు. అలా భయపడకుండా మనం ధైర్యంగా ఉన్నప్పుడు మాత్రమే మన ఆత్మీయ యాత్ర కొనసాగించబడుతుంది. అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనంలో బైబిల్ సెలవిస్తూ ఉంది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. చూసారా, నీతిమంతుడు ఎటువంటి భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళినా దేవుడు తోడుగా ఉన్నాడు కనుక, దేవుడు తన పక్షాన ఉన్నాడు కనుక ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్తాడు. అందుకే రోమిలకు రాసిన పత్రిక 8:28లో దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగడ్డకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. చూసారా, ఎప్పుడైతే దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము మన జీవితంలో నెరవేర్చబడుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా మనం భయపడ అవసరం లేదు. ఎందుకంటే సమస్తము దేవుడే మన జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడు, సమస్తము దేవుడే జరిగిస్తున్నాడు కనుక అలాంటి ఎటువంటి విషయంలో కూడా భయపడకుండా ధైర్యంగా ఉన్నప్పుడు మాత్రమే మన ఆత్మీయ యాత్ర కొనసాగించబడుతుంది. ఆ తర్వాత యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమున నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. చూసారా, ధర్మశాస్త్రాన్ని ధ్యానించు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మన ఆత్మీయ యాత్ర ఆగిపోకుండా సాగిపోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఆ బైబిల్ చదివి అదేవిధంగా దేవుని వాక్యాలు విని ఆ వాక్య ప్రకారంగా మన జీవితాన్ని జీవించినప్పుడు డెఫినెట్గా మన ఆత్మీయ యాత్ర ఆగిపోకుండా సాగిపోతుంది. ఎందుకంటే చాలా ఆత్మీయ విషయాలు ప్రతి ఆదివారము, ప్రతి బుధవారము, అలాగే శనివారము మీరు తెలుసుకుంటూ ఉన్నారు. ఆ తెలుసుకున్న ప్రతి విషయాన్ని మీ జీవితంలో పాటించండి, ఆచరించండి. డెఫినెట్గా మన ఆత్మీయ యాత్ర ఆగిపోకుండా సాగిపోతుంది. ఎప్పుడైతే విన్నవారు మట్టుకే ఉంటే డెఫినెట్గా మన ఆత్మీయ యాత్ర ఆగిపోతుంది. కనుక విన్న ప్రతి వాక్యాన్ని కూడా మీ అనుదిన జీవితంలో ఆచరణలో పెట్టండి. డెఫినెట్గా పరిశుద్ధాత్మని కార్యాన్ని మీరు చూస్తారు. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం ద్వారా మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. మరి ఇశ్రాయేలు ఎందుకు అరణ్యంలో రాలిపోయారు, ఎందుకు యెహోషువ కాలేబు ఇద్దరు మాత్రమే ప్రవేశించారో తెలుసుకున్నాం. అదేవిధంగా ఇశ్రాయేల్ మనస్తత్వం ఎలాంటిది, అన్నీ బాగున్నప్పుడు దేవుని పడుచుకోకుండా నిర్లక్ష్యం చేశారు, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా కాకుండా అన్నీ బాగున్నప్పుడు కృతజ్ఞత ప్రార్థన చేసి కృతజ్ఞత చెల్లించి ఎప్పుడైతే నీ జీవితాన్ని జీవిస్తావో దేవుడు ఫలభరితమైన జీవితాన్ని ఇస్తాడు. అన్నీ బాగున్నప్పుడు దేవుని పక్కన పెట్టేసి సమస్య వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నావా, నీ ఆత్మీయ జీవితానికి అర్థం లేదు, విలువ లేదు. కనుక అలాంటి స్థితిగతుల్లో ఒకవేళ ఉంటే, ఇశ్రాయేల్ లాగా ఉంటే అది తీసివేసి శ్రేష్టమైన జీవితాన్ని జీవించండి. దేవుడి వాక్యము దీవించునుగాక. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుర పరిశుద్ధుర ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు వాక్యం ద్వారా మా ప్రతి ఒక్కరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం ప్రభు. యెహోషువాది ఒక సక్సెస్ఫుల్ జర్నీ. ఈరోజు మేము కూడా మా ఆత్మీయ యాత్రను ప్రారంభించిన మా ఆత్మీయ యాత్ర ముగించే వరకు మీ తోడు కావాలి, మీ ధైర్యం కావాలి ప్రభు. ఎందుకంటే విడువను ఎడబాయను సెలవిచ్చిన గొప్ప దేవా స్తోత్రం ప్రభు. ఎటువంటి మనుషులు వచ్చినా ఆ మనుషులు ఏమీ చేయలేరని చెప్పి ఉన్నావు. కనుక అదేవిధంగా మా జీవితాలు కూడా ఎటువంటి భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళినా, మనుషులు మారినా, స్థితిగతులు మారినా, పరిస్థితి మారినా, ఎటువంటి మా ఆత్మీయ జీవితంలో ఎటువంటి మార్పు లేకుండా శ్రేష్టమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా ఆత్మీయ యాత్ర ఆగిపోకుండా తుది శ్వాస వరకు నమ్మకంగా జీవిస్తూ పరలోక రాజ్యంలో కళ్ళు తెరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. అలాగే ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మీ ఆత్మీయ యాత్రను అందరూ ప్రారంభించిన మీ ఆత్మీయ యాత్ర అరణ్యంలోనే ఆగిపోతే, నాడు ఇశ్రాయేలు ఇష్టానుసారంగా జీవించి కృతజ్ఞత లేని వారై వాళ్ళంతా అరణ్యంలో రాలిపోయారు. ఈరోజు నీ జీవితం మధ్యలోనే ఆగిపోతుందా, అరణ్యంలో రాలిపోతుందా, లేకపోతే శ్రేష్టమైన కానాను చేరే వరకు స్థిరంగా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం.
ఈరోజు దేవుడు మాట్లాడినాడు కనుక ప్రతి ఒక్కళ్ళు నోరు తెరిచి ప్రార్థన చేయండి. యేసయ్యా, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం ప్రభు. ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా జీవిస్తే పరమ కాలాన్ని చేర్చుకుంటామో తెలియజేసిన గొప్ప దేవా నీకే స్తోత్రం అని ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయండి. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, అందరం ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆనందం నీవేగా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహాగరుడి, మహోన్నతుడి ప్రభు, మా ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాల్లో మేము ప్రారంభించిన ఆత్మీయ యాత్ర ముగించాలని, శ్రేష్టంగా నీ పరలోక రాజ్యంలో నీతో పాటు యుగయుగాలు తరతరాలు జీవించాలని నీ ఉద్దేశము, నీ ప్రణాళిక గనుక ఆ విధంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, ఆ విధంగా జీవిస్తూ పరిశుద్ధాత్మ మీ శక్తిని పొందుకొని, నీ బలాన్ని పొందుకొని, మా తుది శ్వాస వరకు నమ్మకంగా ఉంటూ తద్వారా నీవిచ్చే శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా ప్రార్థనలో తప్పులుంటే క్షమించి వేయండి ప్రభు. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ యొక్క సమయంలో మనందరం మోకరించినట్లయితే మన యొక్క స్తుతులు, మన యొక్క ఆరాధన, మన యొక్క సమస్తము దేవునికి ఈ యొక్క సమయంలో అర్పిద్దాం. ఆయన్ని గణపరుద్దాం, ఆయన్ని మహింపరచుదాం. ఆయన యొక్క నామాలను చెబుతూ, ఆయన గొప్పదనాన్ని ప్రచురిస్తూ, ఆయన చేసిన ప్రతి మేలుని తలుస్తూ ఈ యొక్క సమయంలో సమస్త ఆరాధన దేవుని యొక్క పాదాల చెంత పెడదాం. ఈ యొక్క సమయంలో ఎవరు మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు మోకరించి సమస్తము ఆయన యొక్క పాదాల చెంత మనం ఈ యొక్క సమయంలో అర్పిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవము గల దేవా నా యేసు ప్రభు, జీవించుచున్నా దేవుడ నీవే. జీవము గల నా యేసు ప్రభు, జీవించుచున్నా దేవుడ నీవే. నిత్య జీవమిచ్చు నా జీవాధిపతి, నిత్య జీవమిచ్చు నా జీవాధిపతి. వెంబడించును నా జీవిత కాలం, వెంబడించును నా జీవిత కాలం. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. నన్ను కన్న దేవా, నన్ను కొన్న దేవా, నన్ను నడిపించుచున్న దేవా,
నేనేల మరతు నీ ప్రేమను నిరంతరం స్తోత్రము చెల్లింతును. నేనేల మరతు నీ ప్రేమను నిరంతరం స్తోత్రము చెల్లింతును. నిరంతరం స్తోత్రము చెల్లింతును. ఈ కరోనా వైరస్ దినాల్లో ఉంటుండగా దేవుడు మనల్ని కాచి కాపాడి తన రెక్కల చాటున భద్రపరిచి మనకి మన కుటుంబాలకు ఇచ్చిన సంరక్షణ బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దెయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దెయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, తన మాటతో ప్రకృతినే శాసించినవాడు. నీటిపై తీవిగా నడిచిన వాడతడు, నీటిపై తీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా రీతైనా దేవుడు నేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా రీతైనా దేవుడు నేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కలిసి పాడదాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మందరం చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గృహాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క దుష్ట దురాత్మను పారవేయండి దేవా తండ్రి. హల్లెలూయా. బిడ్డలకు శాంతి, సమాధానం, ఐక్యత దయచేయండి. కుటుంబంలో సంతోషం, సమాధానం దయచేయండి దేవా. హల్లెలూయా, హల్లెలూయా. అందరైతే ఆరాధిస్తున్నారు ప్రతి ఒక్కరు దర్శించండి. ఇక్కడ మంచిగా ఆరాధించండి, కృప చూపించండి ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాం స్వామి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవజనులు వచ్చి వర్తమానాన్ని అందిస్తుండగా దేవుని యొక్క వాక్కు కోసం మనందరం ఎదురు చూద్దాం. ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కనుక అందరము ఆశతో ఆయన యొక్క మాట కోసం ఎదురు చూద్దాం. ప్రభునందు ప్రియులైన మీకందరకు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో
శుభవందనాలు తెలియజేస్తున్నాం. మరి మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ యొక్క క్షేమ సమాచారాన్ని మాకు తెలియజేస్తూ ఉండండి. మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకుందాం. ఈ చివరి దినాలలో మరి ఈ విధంగా కలుసుకోవడం మరి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుడు మనకు మంచి శుభదినాలు అనుగ్రహించబోతున్నాడు. అందులో స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిజంగా దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని సద్వినియోగం చేసుకొని దైవాశీస్సులు పొందుదాం. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని మనందరం విని దేవుని యొక్క సన్నిధిలో ఉల్లసించాలని కోరుతున్నాను. ప్రభు ఈరోజు మాట్లాడే మాటలను మనం శ్రద్ధగా విందాం. ఆయన మాటలు మనం వినడం ద్వారా మనకెంతో దీవెన, నెమ్మది, సమాధానము, సంతోషం కలుగుతాయి. దేవుడు ఆ విధంగా మనకు ఈ విషయాలను అనుగ్రహింపచేస్తూ ఉన్నాడు. మన క్షేమ నిమిత్తమై, మన యొక్క సంక్షేమ నిమిత్తమై ఆయన ఇవన్నీ మనకు అనుగ్రహింపచేస్తూ ఉంటాడు. ఈరోజు అంశం ఏంటంటే, నీ ప్రభువుని నీవు సంతోష పెడుతున్నావా? వాస్తవానికి మన ప్రభువే మనకు అన్ని విషయాలలో సహాయం చేస్తూ తోడుగా ఉంటూ మనల్ని సంతోషింపచేసేవాడు. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, కృప చూపుతున్న దేవుడు, ఆదరిస్తున్న దేవుడు, సహాయం చేస్తున్న దేవుడు. అయితే దేవుణ్ణి కూడా మనము సంతోషపెట్టాలని దేవుడు కోరుతున్నాడు. అవును, మనము సంతోష పెడితే ఆయన సంతోషపడతారా? ఎస్, తప్పనిసరిగా ఆయన సంతోషిస్తారు నీ చర్యలను బట్టి. అవును, నిజంగా మనం భూలోకంలో మన కుటుంబాన్ని, మన బిడ్డలను సంతోషపెడుతూ ఉంటాం. మనం ప్రేమించిన వారిని చాలా చక్కగా సంతోషపెడుతుంటాం. అలాగే దేవదేవుణ్ణి కూడా మనం సంతోషపెట్టే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజంగా దేవదేవుణ్ణి మనం సంతోషపెట్టగలమా? ఏదో మనుషులైతే పెట్టగలం, కానీ దేవదేవుణ్ణి, అవును, ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజంగా చాలా సంతోషకరమైన సంగతి. ఈనాడు ప్రభువుని మనం సంతోషపెట్టడం అది మన బాధ్యత కూడా. ఆయన ప్రజలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా. అవును ప్రియులారా, అదెంతో మనకు లాభదాయకంగా ఉంటుంది. చూద్దామా? పరిశుద్ధ గ్రంథం నుండి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టం. ఏమండి? తిరుగుబాటు చేయుట, సోద చెప్పుటను పాపంతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహములను, గృహదేవతలను పూజించుటతో సమానం. చూడండి, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడట. దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి. దేవుని ఆజ్ఞలు పాటించడం మనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆజ్ఞ వలన మనం లాభాన్ని పొందుతాం. ఆజ్ఞ మనకు దీపంగా ఉంటుంది. అవును ప్రియులారా, చాలా లాభం మనకు. దేవుని యొక్క ఆజ్ఞలు మనకెంతగానో ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అవి లాభకరం, దీవెనకరం, ఆశీర్వాదకరం. ఎందుకంటే దేవుని మాట, దేవుని మాటను వినక శపించబడిన వారు ఉన్నారు. ఇది వద్దు, చేయొద్దు అంటే చేసి శాపగ్రస్తులయ్యారు. అవును, ఇది వద్దు అని అంటే అది చేసి ఉప్పు స్తంభం అయిపోయారు. అవును, ఇద్దరిని మీరు గమనించారా? ఆదాము హవ్వలు శాపగ్రస్తులయ్యారు. అలాగే లోతు భార్య ఉప్పు స్తంభముగా, ఘనీభవించిన ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఎందుకని అంటే ఆయన ఆజ్ఞను వాళ్ళు గైకొనలేకపోయారు. గైకొంటే
వాళ్ళు సురక్షితంగా ఉండేవాళ్ళు, శాపగ్రస్తులు కాకుండా ఉండేవాళ్ళు, దేవునికి ఆనందాన్ని కలిగించే వాళ్ళుగా ఉండేవాళ్ళు. ఈనాడు చాలామంది ప్రజలు, దేవుని ప్రజలు అని చెప్పుకుంటున్న వారు దేవుని సంతోషపెట్టలేకపోతున్నారు. అంటే దేవుని ఆజ్ఞను పాటించలేకపోతున్నారు. అది చాలా బాధాకరం కదా. దేవుని ఆజ్ఞను మనం పాటించలేకపోతున్నామంటే అది మన తప్పిదం కదా. ఆలోచించండి. రెండవ విషయంలోకి వెళదాము. అదేంటంటే కీర్తనలు 147వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుందాం. 147వ కీర్తన 11వ చరణం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలట. అవును, చాలామంది భయం లేకుండా ప్రవర్తిస్తారు, మర్యాద లేకుండా ఉంటారు, పద్ధతి లేకుండా ఉంటారు, దేవునికి కొంచెం కూడా భయభక్తిని కనుపరచరు. నిజంగా మనం దేవుని వల్ల భయభక్తులు కలిగి ఉండనప్పుడు దేవుణ్ణి మనం సంతోషపెట్టలేము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో మనం నడవాలి. భయము భక్తి చాలా శ్రేష్టమైనవి అన్నమాట. అవును, ఆ యొక్క దేవుని వల్ల భక్తి భయము దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈనాడు దేవుడు ఇష్టపడే వాటిని మనము ఇవ్వకపోతే, పే చేయకపోతే, చెల్లించినప్పుడు దేవుడు మనల్ని ఎలా ఇష్టపడతారు? ఆయన ఇష్టపడుతున్నాడు. సంతోషమట. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందిస్తాడట. ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలట, వేచి ఉండాలట. ఆయన కృప మనకు అనుగ్రహించేంత వరకు, ఆయన కృప మనకు చూపేంత వరకు మనం వెయిట్ చేస్తే, వేచి ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తాడట. అయ్యో, నా బిడ్డలు నా కృప కొరకు, నా మేలుల కొరకు వేచి ఉన్నారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళాలి, వారికి ఇవ్వాలి, వారికి సహాయం చేయాలి అని ఆయన ఎంతో సంతోషిస్తారట. అవును ప్రియులారా, ఈనాడు భయభక్తులు అవి తగ్గిపోతున్నాయి కదా. ప్రారంభంలో చూపిన భక్తి భయము ఇప్పుడు ఉండడం లేదు. కానీ దేవుడు తీర్పు తీరుస్తాడు. అవును, ఎవని క్రియలను బట్టి వారికి ప్రతిఫలం కలుగుతుంది. ఏదో కొంత భక్తిని కలిగి ఉండడం మంచిదే, కానీ ఆ భక్తిని పెంపొందింప చేసుకోవాలి కదా. అవును, ఎన్ని సంవత్సరాలు నీకు ఉన్నాయి, మరి నీ భక్తి ఎంత ఆలోచించండి. నీ భయం ఎంత? ఎంతో ఎక్కువై ఉండాలి కదా, చాలా గొప్పదిగా ఉండాలి కదా. దేవుని వల్ల నీ భయభక్తులు ఏదో అరాకుర, ఏదో సాధారణమైన స్థితిలో ఉంటే అది భక్తులు అనిపించుకోరు వాళ్ళు. నీ భయము, నీ భక్తి దేవుని ఎడల చాలా శ్రేష్టమైనవిగా ఉండాలి. అది దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. ఆ భయము భక్తి అనేది పూర్ణముగా నువ్వు కనపరచవలసి ఉన్నది, అసంపూర్ణంగా కాకుండా. ఆ తర్వాత మూడో విషయంలోకి మనం పరిశీలించినట్లయితే సామెతలు 15వ అధ్యాయము 8వ వచనం. సామెతలు 15వ అధ్యాయము 8వ వచనం ఏమంటున్నాడు గ్రంథకర్త? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు అంటాడు. భక్తిహీనులు కూడా బలులు అర్పిస్తారా? తప్పనిసరిగా వాళ్ళు కూడా మేము భక్తులు అంటూ బలు అర్పిస్తారు, కానీ వాళ్ళు భక్తిహీనులు, భక్తి లేనివారు వాళ్ళు. కానీ భక్తి గల క్రియలు చేయడానికి ప్రయత్నిస్తారు. అదంతా మోసం, వేషధారణ. నీకు భక్తి లేదు, క్రియ మాత్రం భక్తి గల, అంటే భక్తి గలవారు అనిపించుకోవాలని. అదంతా సరి అయింది కాదు, దేవుడు ఒప్పుకోడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే భక్తిహీనులు అర్పిస్తారు, అవి హేయములు దేవునికి. యథార్థవంతుల ప్రార్థన ఆనందం. ప్రార్థనలు చాలామంది చేస్తారు, చాలాసార్లు చేస్తారు. ప్రార్థనలు చేయాలి, జరిగించాలి, చాలా సంతోషం. కానీ ప్రార్థించే వ్యక్తి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి ప్రార్థించే వ్యక్తి? పాత్ర ఎలా ఉండాలి? యథార్థవంతుడై ఉండాలి. ఈ యథార్థత లేనప్పుడు నీ ప్రార్థనకు విలువ ఉండదు, వేస్ట్ అది. అవును, ఇప్పుడు ప్రార్థించే వ్యక్తి
యథార్థవర్తనుడుగా ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆనందిస్తాడు. నా బిడ్డ మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, ఏంటో చెప్తున్నాడు, వినాలి అని చెప్పి ఆయన చాలా ఆశగా ఉంటాడు. అందుకే యథార్థవంతులు ప్రార్థిస్తే ఆయన చాలా ఆనందించి చెవి ఎగుతాడు. చెప్పు నాయనా, అమ్మా చెప్పు, ఏమిటి, ఎందుకని అతడు యథార్థవర్తనుడు. ఈ యథార్థత ఎవరిది అంటే దేవునిది. సో అది మనం కలిగి ఉన్నాం. అవును, ఆ గుణ లక్షణాన్ని మనం కలిగి ఉన్నాం. అవును, దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్కు నిర్మలము. ఆ యథార్థవంతుడు దేవుడు, మనము కూడా యథార్థవంతులు అవ్వాలి. ఒకవేళ యథార్థత లేదు నీకు, యథార్థతలో నీకు రా, మానేసాయి సమస్తమైన చెడుగు, అబద్ధాలు మానేసాయి, దూషణలు మానేసాయి, ట్రాన్స్పరెన్సీలోకి రా. అవును, పారదర్శకలోనికి వచ్చేసాయి. దేవుడు వాళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళని సంతోషపెడతారు వాళ్ళ ఎడల. అంచేత మనము తప్పనిసరిగా యథార్థవంతులంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడు దేవునికి నువ్వు సంతోషం కలిగిస్తావు, నిన్ను బట్టి దేవునికి సంతోషం అన్నమాట. ఒకవేళ మీ కుటుంబీకులందరూ, మీ కుమారుడు, కుమార్తె, భర్త, భార్య యథార్థవంతులైతే మీ కుటుంబం చాలా దేవునికి ఇష్టమైన వాళ్ళు అన్నమాట. ఆయన సంతోషిస్తాడు. మీ కుటుంబాన్ని బట్టి సంతోషించిన దేవుడు మీ కుటుంబానికి మేలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అవును, యథార్థత వలన మీరు ప్రార్థిస్తే ఆయన మీళ్ళ కనికరము చూపుతాడనమాట. సో యథార్థంగా ఉందామా మనం? చాలా సంతోషం. అలాగే 4వ విషయంలోకి వెళ్తే ఆయన ఏమంటే సామెతలు 23వ అధ్యాయము 24వ వచనం, 23, 24 సామెతలు. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును అంటాడు. నీతిమంతుని తండ్రికి. అవును, మనము నీతిమంతులుగా ఉన్నాము, నీతిమంతులుగా చేశాడు. విశ్వాసము ద్వారా మనల్ని దేవుడు నీతిమంతులుగా చేశాడు. ఆయన పరిశుద్ధ రక్తము వలన మనల్ని నీతిమంతులుగా ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని నీతిమంతులు అని చెప్పి అన్నాడు. మనము దేవుడు మనల్ని నీతిమంతులు అని చెప్పినప్పుడు మనం నీతిమంతులం అయిపోయామా? అయిపోయాము, నీతిమంతులమే. మరి ప్రజలు ఎలా చూస్తారు? ప్రజలు ఏమంటారు నిన్నప్పుడు? దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడు అయినప్పుడు ప్రజల దృష్టిలో నిన్ను పిలిచాడు నువ్వు నీతిమంతుడు అని. అప్పటి నుంచి నువ్వేం చేయాలి? అవినీతి క్రియలు మానివేసి నీతి క్రియలు, సత్క్రియలు చేయడం ప్రారంభించాలి. దెన్ అప్పుడు నువ్వేమవుతామంటే ప్యూర్లీ నీతిమంతుడుగా పిలువబడతావు. నీతిమంతుడు నీతి చేస్తాడు, పిచ్చి పనులు చేయడు. అవును, అవినీతి కార్యక్రమాలు చేయడు, అసహ్యమైన కార్యక్రమాలు చేయడు. ఎందుకని? అతడు నీతిమంతుడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. మనం నీతిమంతులుగా జీవించాలి, నీతిమంతులుగా మరణించాలి. అవును, దేవుడు ఆ గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు. సో నువ్వు నీతిమంతుడుగా ఉన్నప్పుడు నీ తండ్రికి సంతోషిస్తాడు. భూలోకమందున్న తండ్రి కూడా సంతోషిస్తాడు నువ్వు నీతిమంతుడు అయితే. అవును, ఆ నీతి వర్తన అనేది మన జీవితాల్లో ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్గా ఆయన సంతోషిస్తాడు. ఒకవేళ నువ్వు అవినీతి, అక్రమము, దుర్మార్గము, భ్రష్టత్వంలో ఉన్నట్లయితే దేవునికి నిన్ను బట్టి సంతోషం లేదు. ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడు, దుఃఖపడుతూ ఉంటాడు. అయ్యో, ఏమండి ఆలోచించండి. దేవునికి దుఃఖపెట్టే పనులు చేస్తున్నామా? ఆయన్ని సంతోషపెడుతున్నామా? కుమారుడుగా, కుమార్తెగా. అవును ప్రియులారా, చాలామంది ఆయన దుఃఖపెట్టే పరిస్థితిలో ఉన్నారు. నీతి లేదు, పాడు లేదు, అంత దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవా దేవా అంటూ ప్రార్థన చేస్తారు. అందుకే అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఆయన నీతిమంతుడు. నీతి కార్యక్రమాలు మనం చేయాలి, నీతిమంతులుగా మనం జీవించాలి భూలోకంలో.
ఇదివరకు అనీతిమంతులమే, కానీ యేసు రక్తము చేత కడగబడిన తరువాత, ఆయనకు సమర్పించుకున్న తరువాత, ఆయన ప్రజగా పిలువబడుతున్న తరువాత నీతిమంతులుగా మనం మార్పు నొందవలసి ఉన్నది. ఆ నీతిమంతుడు దేవుడు. ఆయన వెంబడిస్తున్నాం, ఫాలో అవుతున్నాం. ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆ నీతి మనకు ఆపాదించబడుతుంది. మనము కూడా నీతిమంతులుగా మారిపోతాం. 5వ విషయంలోకి వెళ్దాం ఒకసారి. సామెతలు 27:11. సామెతలు 27:11లో మనం పరిశీలన చేస్తే అక్కడ ఏమంటున్నాడంటే, నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అంటున్నాడు. నా కుమారుడా, మై సన్, నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకున్నావా? డబ్బులు సంపాదించావు, గృహము సంపాదించావు, ఆస్తులు సంపాదించావు, బంగారాన్ని సంపాదించావు, చాలా బాగుంది, ఇంకా చాలా చాలా వస్తువులు నీ దగ్గర ఉన్నాయి, సంపాదించుకున్నావు. కానీ జ్ఞానం ఉన్నదా అయ్యా? అదేమిటండి జ్ఞానం నాకెందుకు లేదు? నేను సంపాదించాను జ్ఞానం. ఏమి జ్ఞానం సంపాదించావు? ఏమండి, ఇహలోక సంబంధమైన జ్ఞానము నీకు ఉన్నది కదా, మరి పర సంబంధమైన జ్ఞానము నీకున్నదా? అదేమిటండి, అది ఎలా ఉంటుంది? వినండి అది ఎలా ఉంటుందో. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. ఇది సంపాదించుకున్నావా? పైనుండి వచ్చే జ్ఞానమును నీవు సంపాదించుకున్నట్లయితే తండ్రి నిన్ను చూసి సంతోషిస్తాడు. నా బిడ్డ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మాత్రమే కాకుండా దాన్ని ప్రేమించాలి. అవును, సంపాదించుకున్న నీవు ప్రేమించాలి, జరిగించాలి, ఆ జ్ఞానముతో వ్యవహరించాలి. లేకపోతే మనం బుద్ధిహీనులమైపోతాం, అజ్ఞానులమైపోతాం, దేవుని దృష్టికి వెరివారం అయిపోతాం, దేవుని సంతోషపెట్టే వారంగా ఉండం. దేవదేవుడు మనల్ని దర్శించడానికి ఇష్టపడడు. అందుచేత శ్రేష్టమైన జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానము, అది సంపాదించుకోవాలి. అవును, బిడ్డలు కూడా వ్యక్తిగతంగా ఒక్కొక్కరు కుటుంబంలో తల్లి, తండ్రి, కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఉందా నీకు? దేవుని జ్ఞానం సంపాదించుకున్నావా? పైన వచ్చే జ్ఞానాన్ని సంపాదించుకున్నావా? అది నీ హృదయంలో ఉన్నదా? అది నీకు ఆస్తిగా పరిగణించబడుతుంది. అది నీ ఆస్తి, పర సంబంధమైన ఆస్తి ఆ జ్ఞానము. అవును, ఆ జ్ఞానము ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. మళ్ళీ చదువుకుందాము. పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, 3వదిగా మృదువైనది, 4వదిగా సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిది. పక్షపాతం కానీ వేషధారణ కానీ ఉండదు. చూడండి, ఈ జ్ఞానము నీకు ఉన్నట్లయితే, ఈ గుణలక్షణాలు నీకు ఉన్నట్లయితే నీవు పరసంబంధమైన జ్ఞానివి. ఎస్, పరసంబంధమైన జ్ఞానము నీకు ఉన్నది అని చెప్పుకోవచ్చు. 6వదిగా మనం పరిశీలన చేస్తే యెహెజ్కేలు 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు 18:23. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చూడండి, మారు మనసు. దుష్టుడు కూడా మరణం పొందడం దేవునికి ఇష్టం లేదు. మరణము పొందడం అంటే నరకాగ్ని గుండానికి వెళ్ళడం అని అర్థం. ఇక్కడ మరణము అంటే నరకాగ్ని గుండం అని అర్థం ఇక్కడ. సో దుష్టుడు కూడా నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. దేవుని వాక్యం విని దేవునితో సహవాసం చేసి మారు మనసు పొంది బ్రతుకు మార్చుకొని దుష్టక్రియలు మానివేసి విశ్వాసంతో శ్రేష్టమైన పరిశుద్ధ క్రియలు చేస్తూ మరణించాలని దేవుని యొక్క వాక్కు. ఎందుకు నరకాగ్ని గుండానికి వెళ్తావు నీవు?
అవును, చాలామంది నరకానికి వెళ్తున్నారు. అవిధేయులై, అక్రమస్తులై, భ్రష్టులై, దేవుని మీద తిరగబడి, ఏమండి, దేవుని మాట వినక, దేవునికి లోబడక, దేవునికి శ్రేష్టమైన జీవితాన్ని జీవించక నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు బ్రతుకు మార్చుకోవడం లేదు? ఎందుకు మనసు మార్చుకోవడం లేదు? ఎందుకు హృదయాన్ని మార్చుకోవడం లేదు? ఎందుకు నరకానికి వెళ్ళడానికి? ఎందుకు ఇలా మూర్ఖత్వం వహిస్తున్నారంటే, ఆ మూర్ఖుడు, దుష్టుడు మూర్ఖత్వాన్ని అనుగ్రహించి నరకానికి తీసుకువెళ్తాడు. అవును, మూర్ఖ హృదయం వచ్చింది అంటే మన నరకవాసులు అని అర్థం అన్నమాట. ఈ మూర్ఖ హృదయం ఎక్కడి నుంచి వస్తుందంటే దురాత్మని దగ్గర నుంచి వస్తుంది. అందుకే మీకు తెలుసా, యోబు భార్య ఆమె ఏమంటుందో తెలుసా? నీవు దేవుని దూషించి మరణం కారాదా అంటుంది. అప్పుడు యోబు అంటారు, ఒక మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావేంటి? ఎవరో మూర్ఖులు మాట్లాడే మాట నీవు మాట్లాడుతున్నావేమిటి అంటున్నాడు. అంటే ఆ మూర్ఖపు మాటలు, మూర్ఖ హృదయము ఆ దురాత్ముని వలన ఆమెకు వచ్చింది. అంటే దురాత్ముడు ఆక్యుపై చేశాడు, తన హృదయాన్ని ఆవహించాడు. ఈనాడు దురాత్మునికి అవకాశం ఇస్తే వాడు ఏదైనా చేస్తాడు. మనం దుష్టునికి అవకాశం ఇవ్వకూడదు, ఎడమివ్వకూడదు. దుష్టునికి, పరిశుద్ధాత్మునికి మాత్రమే మనము అవకాశం. ఆయన లీడింగ్ని, ఆయన నడిపింపును కోరుకొని ఆత్మ ద్వారా మనం ముందుకు సాగవలసి ఉన్నది. ఎందుకు నరకానికి వెళ్తారు అంటున్నాడు. అవును ప్రియులారా, ఈనాడు మారు మనసు. అంతేకాదు, యెహెజ్కేలు 33:11 కూడా రాయబడిన మాట, వారితో ఇట్లనము, నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణమగుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. యెహెజ్కేలు 33:11 ప్రభు అంటున్నాడు, దుర్మార్గుడు మరణం నొందుట నాకు సంతోషం లేదన్న. దుర్మార్గుడు కూడా, ఈ దుర్మార్గుడు సన్మార్గంలోకి రావాలని, దేవుడు సన్మార్గుడుగా మారాలని, మార్పు చెందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే ఆయన శిలువలో మరణించారు, రక్తం కార్చారు. ప్రతి ఒక్కరిని శుద్ధీకరించడానికి చాలిన రక్తము దేవుని దగ్గర ఉన్నది. అందుకే దేవుడు రక్తం కార్చాడు. ఆ రక్తం ప్రవహిస్తూ ఉన్నది, ఇప్పటికి కూడా ప్రవహిస్తూ ఉన్నది. రండి, యేసు రక్తం ప్రోక్షణ క్రిందకు వద్దాం. మీరు బాగు చేసుకొని దేవుని మనసు మార్చుకొని దైవాశీస్సులు పొందాలని దేవుడు కోరుతున్నాడు. అవును ప్రియులారా, మారు మనసు ఎంత శ్రేష్టమైంది. అవును, మనం లూకాసు వార్తలో కూడా చదువుతాం కదా. ఏమని చదువుతాం? లూకాసు వార్తలో 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. మారు మనసు పొందు ఒక పాపి విషయమై ఎక్కువ సంతోషం పరలోకమందు కలుగుతుందని వ్రాయబడి ఉన్నది. ఈనాడు దేవునికి సంతోషం కలిగించే విషయాలు మనం చేయాలి. అందుకే మనం మారు మనసు పొందాలి. ఏ విషయాల్లో మనం మారు మనసు పొందాలో మనం చూసుకోవాలి. ఈ విషయంలో మారు మనసు పొందుతున్నావా? ఏమండి, నువ్వు తప్పిదాలు చేశావు, మరి మనసు మార్చుకోవాలి కదా. అవి చేయకుండా భద్రంగా ఉండాలి కదా. ఏమండి, ఎందుకని మారు మనసు పొందడం లేదు? వాక్యం చెప్పిన ప్రతిసారి ఎక్కడ మనము పడిపోయి ఉన్నామో, ఎక్కడ దోషులమయ్యామో, ఎక్కడ మనకు మరకలంటి ఉన్నాయో అవన్నీ జాగ్రత్తగా పరిశీలించుకుంటూ మనసు మార్చుకునవలసి ఉన్నది. ఆ మరకలు కడుక్కునవలసి ఉన్నది. దెన్ దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు సంతోషము ఎంత గొప్పది. ఆయన సంతోషించాడు అంటే నీకు దీవెన ఉన్నదని అర్థం అన్నమాట. నీ కుటుంబానికి దీవెన, నీ కుటుంబానికి ఆశీర్వాదము, నీ కుటుంబానికి నెమ్మది, నీ కుటుంబానికి భద్రత, నీ కుటుంబానికి క్షేమము, ఇవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహింపచేస్తాడు. 7వ విషయంలోకి వెళ్తున్నట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనం.
మత్తయి శుభవార్త 25-23లో అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఇక్కడ నమ్మకమైన మంచి దాసులుగా ఉన్నప్పుడు, చాలామంది నమ్మకంగా ఉండరు, మోసం చేస్తూ ఉంటారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అబద్ధాలాడి ధనం సంపాదిస్తారు చాలామంది, మోసం చేసి సంపాదిస్తారు. అవన్నీ నీ దగ్గర ఉంటాయా? ఎందుకు ఇవన్నీ? తాత్కాలిక సంతోషాన్ని పొందుతావు, శాశ్వతమైన యొక్క పనిష్మెంట్ పొందుతావు. ఎందుకు ఇదంతా కూడాను? నీకు ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతాయి నీ ధనం. అక్రమ సంపాదన, హలో వింటున్నావా? అక్రమ సంపాదన ఉండదు, అది ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది. ఈ విషయంలో మారు మనసు పొందుతావా, పొందవా? అక్రమం ధనం మీద నీకు ఆశ ఉన్నదా? సంతుష్టి సహితమైన దైవభక్తి ఉందా? చాలామందికి లేదు. ప్రభువా ఈరోజు ఈ ఆహారం ఇచ్చావు, స్తోత్రాలు నాయనా అని చెప్పుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా ఆ ఫుడ్. ఇంకోటి ఏదో అదేదో కావాలి, ఇదేదో కావాలి, అవసరం లేదు. ఈ ఇచ్చిన ఆహారంను దీవించండి, ఆరోగ్యాన్ని ఇవ్వడని ప్రార్థన చేసుకుంటే చాలు. ఒక రోజున దేవుణ్ణి స్థితిని కనికరిస్తాడు, కటాక్షిస్తాడు, నీ దీన స్థితిలో నుంచి శ్రేష్టమైన స్థితిలోకి తీసుకువెళ్తాడు. ప్రైజ్ ద లార్డ్. అవును కదా, దీన స్థితి నుండి ఏమండి మనల్ని ఏం చేస్తాడు దేవుడు? లేవనెత్త ఉంటాడు. అవును కదా, నీ స్థితిని గతిని మార్చువాడుగా ఉన్నాడు దేవుడు. మోసం చేసి నువ్వు పెద్దోడు అవుతావా? ఏండి మోసాలు అక్రమాలు చేసి అవుతారు కానీ మళ్ళీ కిందకు వచ్చేస్తారు వాళ్ళు. అవును, ఎంత అవమానం. నువ్వు దేవుని ప్రజగా ఉంటూ అలా చేయడం. ఎందుకు ఈ పనులు నాకు అర్థం కాదు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఏమండి ఒకడట ఇల్లు కట్టాడట. ఇల్లు కడితే అబ్బా చాలా బాగుంది ఇల్లు, ఇల్లు చాలా బాగుంది, చాలా చక్కగా పెయింటింగ్ చేశాడు. కానీ అతను మోసం చేసి కట్టాడు, దొంగతనం చేసి కట్టాడు, అబద్ధాలాడి కట్టాడు. అప్పుడట ఇటుకరాళ్ళు మాట్లాడుకుంటున్నాయట, కింద ఉన్న పైన ఇటుకరాళ్ళు మాట్లాడుకుంటున్నాయట. ఏయ్ బాగున్నావా, ఎక్కడ తయారయ్యావు నువ్వు? నేను అక్కడ తయారయ్యాను, మా యొక్క ఊర్లో. ఏ ఊరు మీది? అదే ఇటుక పట్టీలు ఉంటాయి చూడు, ఆ ఊరు. అవునా, ఓకే. ఏ ఇంటికి వచ్చాను? మొట్టమొదట అక్కడి నుంచి. నేను ఫలానా ఇంటికి వచ్చాను. మరి ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు? అక్కడి నుంచి నన్ను దొంగతనం చేశాడు మా యజమాని. ఓహో, నువ్వు దొంగిటికి వా? నేను దొంగని కాదు, నన్ను దొంగిలించుకొచ్చాడు. చూడండి, ఇటుకలు మాట్లాడుకుంటున్నాయి, దూలాలు మాట్లాడుకుంటాయి, పిల్లర్స్ మాట్లాడుకుంటాయి, కిటికీలు మాట్లాడుకుంటాయి. అవును ప్రియులరా, నువ్వు మోసగాడివని. ఏమండి, నువ్వు వేషధారివని, నువ్వు దొంగవని. ప్రియులరా, మన కిటికీలు చెప్పాలి యు ఆర్ రైట్, మన తలుపులు చెప్పాలి యు ఆర్ రైట్. అవి సాక్ష్యంగా ఉంటాయి, నువ్వెవరివో చెప్తాయి అవి. నీ ఇంట్లో సామాన్ చెప్తుంది నువ్వెవరివో. అవును ప్రియులరా, భయపడుతున్నావా? ఎందుకు ఈ భూలోకులు ఇవన్నీ పోగేసుకుంటావు? ఇవి నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు దీన్ని తీసుకువెళ్ళలేవు కదా, ఒక్కటి కూడా తీసుకువెళ్ళలేవు. అయినా సరే మన వాళ్ళు ఈ పనులు చేస్తుంటారు. ఇది మీకు చాలా తప్పు. దేవుడు దీన్ని బట్టి సంతోషించడు. అవును ప్రియులారా, నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటాం మనం దేవుని దగ్గర. ఒకవేళ మనుషుల్ని మాయ చేయొచ్చు, దేవుణ్ణి మాయ చేయలేరు. ఆయన పనిష్మెంట్ ఇస్తాడు. జాగ్రత్త, బీ కేర్. చివరిగా మనం మాట్లాడుకుంటే యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అదేంటంటే, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటా కనుగొని బహుగా సంతోషించున్నాను. సత్యమును అనుసరించి నడుచుకునుట చూచి కనుగొన్నాడట యోహాను గారు. నీ పిల్లల్లో కొందరు ఏంటి
నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి, 2వ పత్రిక 4వ వచనం, నీ పిల్లల్లో కొందరు, అందరూ కాదు కొందరే, అందరు నడవట్ల, సత్యమును అనుసరించాడు అంటే యేసుక్రీస్తును అనుసరిస్తున్నారు, సత్యంగా ఉన్నారు, అబద్ధాలు లేవు, మోసం లేదు, దగా లేదు, వేషధారణ లేదు, కుట్రలు లేవు, కక్షలు లేవు, కలహాలు లేవు, సత్యము. ఎంత సత్యముతో ఉన్నారో అంటే దేవుణ్ణి నిండుగా కలిగి ఉన్నారు అని అర్థం అన్నమాట. ఆయన సత్యవంతుడు. ఈనాడు మనం సత్యమును చదువుకుంటున్నాం, సత్యమును మనం పట్టుకుంటున్నాం, కానీ హృదయంలో సత్యం లేదే, జీవితంలో పనుల్లో సత్యము లేదే, అంతా అబద్ధమే. ఒకవేళ నువ్వు అబద్ధము ఆడుతున్నట్లయితే నువ్వు సాతాను బిడ్డవే. ఎందుకని? వాడు అబద్ధములకు జనకుడును అయి ఉన్నాడు. అబద్ధానికి జనకుడు ఎవరు? సాతానుడు, తండ్రి. వాడి బిడ్డవు నీవు, కుమారుడివి, అబద్ధాలాడే నీవు. ఎందుకు అబద్ధాలాడుతావు నాకు అర్థం కాదు. అబద్ధాలాడి ఏం చేస్తా? ఎన్ని కోట్లు సంపాదిస్తా అబద్ధాలాడి? వాట్ ఈస్ దిస్? ఎవరు చెప్పారు అబద్ధాలాడమని? దేవునికి ఇష్టం లేని పనులు అవి. నువ్వు సత్యమును అనుసరించినాడు, దేవుడు సంతోషిస్తాడు. అవును ప్రియులారా, మాస్టర్ గారు సంతోషిస్తాడు. ఎస్, యు ఆర్ రైట్. అవును ప్రియులారా, నీ కుటుంబంలో నీవు సత్యమును అనుసరించి నడవవలసి ఉన్నది. ప్రియులారా, మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము మన జీవిత విధానం ఎలాగున్నది. ఆజ్ఞను గైకొనడం వలన, చెప్పండి, ఆజ్ఞను గైకొనడం వలన తండ్రి సంతోషిస్తాడు. 2వ విషయం, భయభక్తులు కలిగి ఉండటం వలన, కృప కొరకు కనిపెట్టుకుని ఉండటం వలన దేవుడు సంతోషిస్తాడు. అవును కదా. తర్వాత యథార్థవంతులు, ప్రార్థన. నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ యథార్థత ఉన్నదా? ఏమండి, యథార్థత ఎంత శ్రేష్టమైనది ఆలోచించండి. అలాగే నీతిమంతురాలుగా ఉన్నావా? నీవు అపసవ్య క్రియల్లో పాల్గొంటున్నావా? అక్రమంలో పాల్గొంటున్నావా? దుష్టత్వంలో పాల్గొంటున్నావా? నీతిమంతురాలుగా నువ్వు ఉన్నట్లయితే నీ ప్రార్థన చాలా బాగుంటుంది, ఆనందిస్తాడు దేవుడు. తండ్రి కాపాడు అంటే వెంటనే ఆయన కాపాడుతారు. తండ్రి ఇదిగో ఈ అక్కర కలిగినానంటే వెంటనే నీకు సాయం, నువ్వు యథార్థవంతురాలు అయితే. అవును ప్రియులారా, ఆయన ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన దేవునికి చాలా ఇష్టం. తర్వాత ఏమంటాడంటే, నీతిమంతురాలుగా ఉంటున్నావా? నీవు నీతిమంతులుగా జీవిస్తున్నావా? అయితే ఆయనకి ఇష్టం నువ్వు. అలాగే జ్ఞానము సంపాదించి ప్రేమిస్తున్నావా? జ్ఞానం అంటే యేసుక్రీస్తు, పైనుండి వచ్చే జ్ఞానం, పైనుంచి ఆయనే వచ్చింది. ఆయన గుణలక్షణాలే జ్ఞానము అంటే. అవును ప్రియులారా, అది నువ్వు కలిగి ఉండి నువ్వు సంపాదించుకొని ప్రేమిస్తున్నావా? ఆయన నీ గుండెలో ఉన్నాడా? ఆయన నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుడు సంతోషిస్తాడు. దుష్టత్వం నుంచి విడిచి మారు మనసు పొందితే, అవును మారు మనసు, వాక్యం చెప్పినప్పుడల్లా నీకు గుచ్చుకున్నట్లయితే వెంటనే నువ్వు మారు మనసు పొందాలి. అలాగే నమ్మకమైన వారిగా ఉంటున్నావా? నీ పనిలో, నీ ఉద్యోగంలో, నీ ఇంటిలో, నీ గృహములో, నీ భర్త ఎళ్ళ, నీ భార్య ఎళ్ళ నమ్మకంగా ఉంటున్నావా? అవును, నమ్మకమైన వారికి మెండిన దీవెనలు కలుగుతాయి. దేవుడు సంతోషించి ఆ దీవెన అనుగ్రహింపజేస్తాడు. అంతేకాదు, సత్యమును అనుసరించి నడుస్తున్నావా? అబద్ధాల్లోకి వెళ్ళిపోతున్నావా? మోసంలోకి వెళ్ళిపోతున్నావా? సత్యమును అనుసరించి నడుస్తున్నావా? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ దేవుని ఆజ్ఞానుసారంగా జీవించడానికి ప్రయత్నించండి. దేవుని సంతోషపెట్టండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సంతోషింపజేస్తాడు. దేవుణ్ణి దుఃఖపెడితే మనకు దుఃఖమే, వేదనే, బాధే, ఇరుకు, ఇబ్బంది. అంచేత దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. ఈ వాక్యం ఉన్న మీరందరూ ధన్యులు. మీరందరూ సంతోషపెట్టి ప్రభువుని, దేవుని యొక్క ఆశీస్సులు పొందండి, ఆశీర్వాదాలు పొందండి. మీ కుటుంబము మీరు సౌఖ్యంగా జీవించాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, చాలామంది ప్రభు వ్యతిరేకమైన జీవితం, భ్రష్టమైన జీవితం, అసహ్యమైన జీవితం, అన్యాయమైన జీవితం, దుష్టమయమైన జీవితాన్ని జీవిస్తూ మీకు వ్యతిరేకంగా ప్రభు జీవిస్తూ బాధ కలిగిస్తూ ఉన్నారు. అయితే వీరందరినీ సంతోషం కలిగించి బిడ్డలుగా సిద్ధపరచండి నాయన. శ్రేష్టమైన బిడ్డలుగా వీరిని రూపాంతరం చేయండి. మారు మనసు పొందుచు శ్రేష్టమైన దీవెనలు పొందు భాగ్యం దయచేయండి. మీరు సంతోషిస్తే దీవిస్తారు మమ్మల్ని.
మా జీవితాలు సంతోషమయంగా మారడానికి మీరు కృప చూపుతారు తండ్రి. బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఆస్వాదించమని కోరుతూ మిమ్మల్ని ప్రియపరిచి బిడ్డలుగా ములోక జీవితం అంతా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ప్రభువుని సంతోషపెట్టే బిడ్డలుగా వీరిని రూపాంతరం చేయమని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రకటనలు గమనించాలని కోరుతున్నామండి. మరి మన బిడ్డలందరూ కూడా ప్రకటనలు విని మరి ఆ ప్రకారంగా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మరి సండే స్కూలు సాయంకాలం 7 గంటలకు, అలాగే ఫ్యామిలీ ప్రేయర్ టైం మరి వెన్స్డే 7 గంటలకు ఉంటుంది. అలాగే ఉమెన్స్ కాన్ఫరెన్స్ థర్స్డే 7 గంటలకు ఉంటుంది. అలాగే బ్రదర్స్ ప్రేయర్ బ్యాచ్ ఫ్రైడే 8 గంటలకు ఉంటుంది. విజ్ఞాపన ప్రార్థన మరి సాటర్డే 7 గంటలకు ఉంటుంది. అలాగే ఎవ్రీడే ప్రేయర్స్ మరి 1 అవర్ ప్రేయర్స్ మరి రోజు జరుగుతున్నాయి. దయతో అందరూ వచ్చి మరి దైవాశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ సమయమందు ప్రత్యేక దీవెనలు మీరు పొందాలని మరి లైవ్ కార్యక్రమం అందరూ వీక్షిస్తున్నారా? మీరందరూ వీక్షిస్తున్నారని మేము నమ్ముతున్నాం. మరి ప్రతిదినము కూడా ఈ కార్యక్రమాలని పోగొట్టుకోవద్దని ప్రభు పేర మనవి చేస్తున్నాం. రైట్, మనందరము మోకరిద్దామండి. శరణం 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 శరణం. ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, ఇశ్రాయేలు కాపరి, ఇశ్రాయేలు రాజా, ఇమ్మానుయేలు, ఎరుకులో విశాలత కలుగు చేయు దేవా, ఇశ్రాయేలు న్యాయాధిపతి, ఇశ్రాయేలు దుర్గమా, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా, ఇశ్రాయేలు చేయు స్తోత్రము మీద ఆసీనుడా, ఉన్నత స్థలములో ఉన్న సర్వశక్తుడా, ఉపకారి అయిన దేవా, ఉత్తముడా, ఉన్నత దుర్గమా, మా ఉత్తరవాది, ఉన్నవాడా, ఊహించువటనటి కంటేను అత్యధికంగా చేయు శక్తిగల దేవా, ఎంతైనా నమ్మదగిన దేవా, ఎత్తుకొనుచు రక్షించువాడా, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకున్నవాడా, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడా, ఏక మనస్సు గలవాడా, స్తోత్రములు 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 స్తోత్రములు. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమమూర్తి స్తోత్రాలు ఆయన బిడ్డలు దీవించండి. ఇంతవరకు మీరు ఎక్కల చోటన భద్రపరిచేందుకే స్తోత్రాలు. మీ భద్రతను ఇంకనూ కోరుచున్నాం. భయంకరంగా ఉన్న లోకంలో మీ భద్రతను, మీ క్షేమాన్ని సమృద్ధిగా అందించండి. వారిని సంతోషింపచేయమని కోరుతున్నాం. ఆనంద ఉల్లాసాలతో మిమ్మల్ని స్తుతించుట్లో సహాయం చేయమని కోరుతున్నాం. పని బాటలు దీవించండి, మీ యొక్క సహాయం అందించండి. దినదిన ఆశీస్సులు అనుగ్రహింపచేయమని కోరుతున్నాం. మీ కరుణా దృష్టిని, దయాదృష్టిని బిడ్డలపై ఉంచి బిడ్డలను భద్రపరచమని బలపరచమని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. లేచి నిలబడదామండి. అందరం లేచి నిలబడి మరి పాట పాడుకొని పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. జీవము గల దేవా నా యేసు ప్రభు, జీవించుచున్న దేవుడ నీవే. జీవము గల దేవా నా యేసు ప్రభు, జీవించుచున్న దేవుడ నీవే. నిత్య జీవమిచ్చు నా జీవాధిపతి, నిత్య జీవమిచ్చు నా జీవాధిపతి. వెంబడింతును నా
జీవితకాలం వెంబడింతును నా జీవితకాలం. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా నీకే. నన్ను కన్న దేవా, నన్ను కొన్న దేవా, నన్ను నడిపించుచున్న దేవా, నేనేల మరతున్ నీ ప్రేమను, నిరంతరం స్తోత్రము చెల్లింతును. నేనేల మరతున్ నీ ప్రేమను, నిరంతరం స్తోత్రము చెల్లింతుము, నిరంతరం స్తోత్రము చెల్లింతును. ప్రైజ్ ద లార్డ్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధంలో క్షమించండి. మా శోధనలోకి తేక దుష్టు నుంచి కీడుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీవైనా స్వామి. ఆమేన్. మిమ్మల్ని తొట్టెళ్ళకుండా కాపాటుకు తన మహిమదుట ఆనందముతో నిర్దోషులు నిలవబెట్టకు శక్తి గల మన రక్షకుడైన అత్యా దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్ణ ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.